నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తల్లిదండ్రులు కుమారుడితో పాటుగా కుమార్తెలపైన కూడా భరణం కోరుతూ దావా వేయవచ్చా? అలా దావా వేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, అడాప్షన్ అంటే ఏంటి, ఏ అడాప్షన్ చెల్లుబాటు అవుతుంది, అడాప్షన్ని రద్దుపరచుకోవడానికి అవకాశం ఉందా, అదేవిధంగా మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఎవరు మెయింటెనెన్స్ కోరవచ్చు, ఎవరు మెయింటెనెన్స్ చెల్లించాలి అనే అంశాలను హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే చట్టం చెబుతుంది. క్రికాంత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో సుప్రీంకోర్టు కూడా కుమార్తెను భరణం ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనే అంశం గురించి ప్రస్తావించింది. అయితే ఈ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ చట్టం ఏం చెప్తుంది అంటే, కుమారులతో పాటు కుమార్తెలు తల్లిదండ్రులకు సంబంధించిన వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కును ఏ రకంగా అయితే కలిగి ఉంటారో, ఆ తల్లిదండ్రుల యొక్క పోషణను, ఆ తల్లిదండ్రుల యొక్క బాగోగులను చూసుకునే బాధ్యత కూడా కుమార్తెలకు ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కేవలం కుమారుల మీద మాత్రమే భరణం కోరుతూ కేసు ఫైల్ చేస్తుంటారు. అలా కాకుండా ఆ తల్లిదండ్రులు కుమార్తెల మీద కూడా భరణం కోరుతూ కేసు వేయవచ్చు. కుమారులు లేని సందర్భంలో కుమార్తెను చూడకపోతే కేవలం కుమార్తెల మీద మాత్రమే కేసు ఫైల్ చేసి భరణం కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఎనీహౌ మొత్తానికి కుమారులతో పాటు కుమార్తెలు ఏ రకంగా అయితే ఆస్తిలో హక్కులను కలిగి ఉంటారో, బాధ్యతలను, భరణాన్ని పంచుకునే బాధ్యతలు కూడా కలిగి ఉంటారని చెప్పి ఈ చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కాబట్టి వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వారి ఆస్తులను కుమార్తెలు తీసుకున్నా, కుమారులు తీసుకున్నా వారిని పట్టించుకోకపోతే వాళ్ళు ఆ డాక్యుమెంట్లను రద్దుపరచవచ్చు. సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ 2007 ప్రకారంగా వారు పొందే భరణాన్ని కూడా పొందే హక్కును కలిగి ఉంటారు. మెయింటెనెన్స్ కేసు కూడా వాళ్ళు వేసే హక్కును కలిగి ఉంటారు. సో ఇలా చట్టపరమైనటువంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారం పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.